సతీష్, ఇది పరిస్థితి, వీళ్ళ ఆవేదన. ఇంకా చాలామంది కూడా మొత్తం ఊరంతా కూడా కథలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చూసాం, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసాం. జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అంటే పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఈ భూములు తీసుకోవడం వల్ల వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? ఏదైనా ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఈరోజు ఏదైతే బెల్లంపేటలో ఉన్నాం ఇక్కడున్న యాదవులందరూ కూడా దీని భూమి మీద బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మాకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా రైతుకి అన్యాయం జరిగితే మమ్మల్ని కూడా అడగమని చెప్పారు. అదేవిధంగా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. కాకపోతే సరిగా వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి సర్వే చేసి మీకు భూములు ఇవ్వడం ఇష్టమా లేదా అడిగేసి తీసుకుంటే, ఎందుకంటే రాజధానికి ఎలాగైతే రైతులు ఇచ్చారో అలాగే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే అలా తెలియకుండా ఏది చేయకుండా వీళ్ళు మట్టుకు వీళ్ళే చేసుకొని తీసుకోవడం చాలా తప్పది. అదైతే మేము పైకి పంపించాం, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాం. ఏది కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏవి కూడా ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే గరివిడి ఫ్యాక్టరీ ఉందో, గరివిడి ఫ్యాక్టరీ కూడా ఈరోజు లేఅవుట్లు వేసుకుని అమ్ముకుంటున్నారు, అమ్మేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ భూములు పర్యావరణాన్ని కాపాడాలి మనం. ఎందుకంటే చెట్లు వేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలని చెట్లు వేయమని చెప్పారు. అలాంటిది పచ్చని పొలాలు ఎక్కడ తీసుకోవద్దని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఖాళీ స్థలాలు బోర్డు ఉన్నాయి కొండల పక్కనే. ఇప్పుడు ఈ కొండ ఉంది, కొండ పక్కన బోర్డు భూమి ఉంది, అక్కడ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. వీళ్ళు బతుకుతారు, వీళ్ళు వ్యవసాయం వీళ్ళు చేసుకుంటారు. ఎప్పుడో పురాతన కాడి నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుని బతికిన వాళ్ళు ఊరే వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోలేం, మనమైనా వెళ్ళిపోలేం. అలాంటిది చేయకుండా పరిశ్రమలు ఎవరు వ్యతిరేకించరు, ఎవరు కూడా అభివృద్ధి చెందాలంటే ఎవరు వ్యతిరేకించరు. ఈ అభివృద్ధిని చూడాలని అందరి కోరిక, అందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ ఇంకొకటి కడుపు కొట్టేసి ఇంకొకరికి ఉద్యోగం ఇస్తే వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో ఈరోజు బొబ్బుల్లో కూడా అక్కడ సేకరించారు అప్పుడు భూమి, ఈ రోజు కూడా కట్టలేదు. అలాగే వీళ్ళు కూడా సేకరించిన తర్వాత ఏం చేస్తారని భయం. అది కూడా రైతులందరినీ అడిగి, బాబు మీ ఇక్కడ భూమి తీసుకుంటాం, 5 పంచాయతీల్లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు పిలిచి పలానా భూమి మాకు కావాలి, మీకు ఈ రేట్ ఇస్తున్నాం, మీకు ఇష్టమా లేదని ప్రజలందరూ సేకరిస్తే వాళ్ళందరూ ఇష్టపడితే ఇవ్వడానికి తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఏది సర్వే లేకుండా ఎవరిని అడగకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎవరైనా చేయకూడదు. అది మేము ఎవరు చేసిన తప్పు. అదైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజల ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కదా? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళింది, పరిష్కారం అవుతుంది. మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద రైతు కోసం ఎంతవరకైనా పోరాడతారు. ఎందుకంటే మనం చాలా చూసాం అతను చేసినవి. అలాగే ఈరోజు అతను కూడా ఎక్కడైనా రైతుకి అన్యాయం జరిగితే ఊరుకోరు. ఎందుకంటే మనం రైతుని కాపాడాలి, భారతదేశాన్ని రైతే కాపాడుతుండ్రు. ఎన్ని ముక్క అంటారు, మరి ఎన్ని ముక్క ఇరిసిస్తే మనల్ని ఎవడు పోషిస్తాడు, ఎవడు బండి ఇస్తాడు, మనకు తిండి ఎవడు పెడతాడు అనే భావం ప్రతి ఒక్కరు రావాలి. మీకు ఎక్కడైతే ఖాళీ స్థలంలోనే అక్కడ పెట్టుకోండి, 1,000 కోట్లు సంపాదించుకున్నా పర్లేదు, కానీ రైతు మీదకి ఎవరు వచ్చినా తప్పనిసి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొప్పుడు కూడా రైతుకి అన్యాయం జరగకూడదనేసే భావంతో ఈరోజు మేము కూడా వచ్చాం. ఈ స్టీల్ ప్లాంట్కి ఎత్తగరం కాదు, ఈ స్టీల్ ప్లాంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు జరగకుండా నీతి నిజాయితీగా చేయాలి ఎవరైనా. అది ఏ పార్టీ అనే కాదు. కూటమిలో ఉన్న ఎందుకు వస్తున్నామంటే ప్రజల తరపున నిలబడుతున్నాం. అన్యాయం జరిగితే ఎక్కడైనా ఉంటాం, తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటారనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. తప్పకుండా. సార్, మీరు చెప్పండి, పార్టీలు అతీతంగా ఇంతమంది తరలి వచ్చారు, మీరు ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కానీ పార్టీలు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? సార్, నేటికి ఇది నవంబర్ 17వ తారీఖున మాకు ఈ జీవో మీద మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి ముందు ఏంటంటే అది వాస్తవం ఎంతవరకు అవునో కాదని తెలియాలంటే కలెక్టర్ గారి దగ్గరికి తెలియంది ఏది జరగదు కదా సార్. గ్రీవెన్స్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మేము ఇంటిమేషన్ ఇచ్చాం. సార్, మా ఏరియాలో సస్యశ్యామలంగా ఉన్నది ఏరియా సార్, యువతల తోటపిల్లి వస్తుంది, అవతల తారకరామ వస్తుందట. ఆ 2 కాలంలో మా ఏరియాలోనూ ఒకప్పుడు ఏంటంటే తినడానికి ఏది ఉండేది కాదు. ఇవాళ నేటికి ప్రతి ఒక్కడు 2 పంటలు వరిచేలు, 1 పంట మొక్కజొన్న, మెట్టు భూమి అంతా పైరు అపరాలు మొత్తం పెసలు మినువులు అన్నీ పండుతున్నాయి సార్. ఇలాంటి భూమిని మాకు ఎటువంటి కూడా చేయకండి సార్ అని అంటే కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు. మేము గ్రీవెన్స్కి వెళ్తే మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు, మీకు ఎవరు ఇచ్చారో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే తప్ప మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది నా పరిధి వారు రాలేదని అంటే అప్పుడు ఏంటి చేయాలి? మన ఫస్ట్ పరిధిలో ఉన్నది ఎంఆర్ఓ గారు. ఎందుకంటే రెవెన్యూ అంతా ఆవిడ చేసే కంట్రోల్ ఉంటుంది కాబట్టి నవంబర్ 29వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సార్. మన రాష్ట్ర రైతు సంఘ నాయకులు, మన పెద్దలు శ్రీనివాస్ గారు, మన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, అందరూ నాయకులు అవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంకి వచ్చారు. వచ్చి అమ్మ ఇలా జరిగిందట, మా భూములు ఇలాగ అవుతున్నాయని అంటే
ఆల్రెడీ సర్వే చేసాము, ఇచ్చేసాము. మొత్తం అంతా కొండంతని అంత ఇచ్చేసాము. కొండంత నుంచి మొత్తం అంతా సర్వే చేయడానికి ఒక రాష్ట్రానికి సచివాలయం అనేది చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ అనేది ఈడో ప్రెసిడెంట్ అన్నప్పుడు ఇతను కూడా మరి సీఎం పోస్టే కదా పంచాయతీకి. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు సేకరణ ఒప్పందాలు, ఈ సేకరణ ఒప్పందాలు ఎందుకని అడుగుతాం. అదే మాట ఈ పెద్దలందరూ వచ్చారు వాళ్ళ ఎంఆర్ఓ గారిని అడిగితే నేను బయటికి కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు ఆవిడ. ఒక మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా రాష్ట్ర పెద్దలందరూ కూడా వచ్చి మొత్తం జిల్లా పెద్దలు మండల స్థాయి నియోజక ఇన్ఛార్జీలు అందరూ వచ్చి అడిగితే నాకేం తెలియదు అని అంటున్నారు. అదే ఆ మేడం గారు ఏంటంటే పత్రికా మూలంగా అందరినీ సమావేశం పెట్టి కొండంచిని 750 ఎకరాలు మేము సర్వే చేసి గవర్నమెంట్ పంపించమని ఇచ్చేసామని అన్నారు. అంటే అక్కడ పబ్లికంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీద కూడా నమ్మకం లేదు, ప్రెస్ మాట కూడా అబద్ధం అన్నట్టు ఉంది అది. ఎందుకంటే ప్రెస్ మూలంగా ఆవిడ అనౌన్స్ చేసి నాకేది తెలియదు అంటే మరి దాని అర్థం ఏంటి సార్ అది? సార్ ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మేమైతే 17వ తారీఖున నవంబర్ 17వ తారీఖున మేము గ్రీవెన్స్లోని మన కంప్లైంట్ ఇస్తే రీసెంట్గా నిన్న వచ్చింది సార్ అది మాకు జీవో. దీని మీద గెజిట్ నోటిఫికేషన్ మన 3 days బ్యాక్ ఎప్పుడు రిలీజ్ చేశారు. ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు అనుకున్నారు 17/11/2025 డేట్నే గెజిట్ నోటిఫికేషన్ ఆ డేట్ని అప్డేట్ చేశారు సార్. ఏంటంటే తెలియదు అన్నాడు, ఇదే ఎంఆర్ఓ గారు తెలియదు అంటున్నారు, అదే కలెక్టర్ గారు తెలియదు అంటున్నారు, అన్న స్థానిక ఎమ్మెల్యే గారు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఎవరికి తెలియనప్పుడు ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి చెప్పబడినప్పుడు ఏంటంటే ఇది రాత్రి మాత్రం ఏదంటే చీకటి జీవో ఏంటి సార్ ఇది? రాత్రి మీద ఏదంటే ఏమైనా చేసేసి వీళ్ళందరినీ కూడా లోపల చేసి సార్ మేమైతే తక్షణం ఒకటి చేయాలనుకుంటున్నాం సార్, మాకు నిన్న రీసెంట్గా వచ్చింది ఇది దానికి కాపీ కూడా మీకు సబ్మిట్ చేస్తాము. ఇది ఈ కంపెనీ అనేది పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు ఒప్పుకోం సార్. ఈ ఏరియాలోనే కెల్లక రెవెన్యూ పరిధిలోనే 285 బోర్లు ఉన్నాయి సార్. వల్లాపురం రెవెన్యూ పరిధిలో 260 బోర్లు ఉన్నాయి సార్. దమర్సింగ్ పరిధిలోనే 110 బోర్లు ఉన్నాయి సార్. ఈ బెల్లాంటి పరిధిలోనే ఒక 50 బోర్లు ఉన్నాయి సార్. మణిపూర్పేట పరిధిలోనే ఒక 15 బోర్లు ఉన్నాయి సార్. ఎస్ఆర్పేటలో 15 బోర్లు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా పుష్కలంగా నీరు వస్తున్నాయి. ఆ నీరన్నీ రావడం వల్ల ఇప్పుడు రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక తాతలప్పుడు ఏంటంటే గడ్డలో నీళ్లు మోసుకొని కర్సనాలు ఇంజన్లు పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా అగ్రికల్చర్ కనెక్షన్ ప్రతి రైతుకి ఒక్కొక్క అగ్రికల్చర్ కనెక్షన్ ఉన్నది సార్. దానివల్ల రైతు అనేది 4 మెతుకులు తినే స్టేజ్లో ఒక 5-10 సంవత్సరాల నుంచి రైతు 4 మెతుకులు తింటున్నాడు సార్. ఆ మెతుకులు తినడం కూడా ఈ రాజకీయ నాయకులందరికీ ఇష్టం లేనట్టు ఉంది సార్. లేకపోతే కొండంచుని ఉండగా ఇలాంటి భూములు ఉన్నాయి, ఇలాంటి భూములు ఉన్నప్పుడు అక్కడ ఏదో పెట్టుకోవడం మానేసి ఆ గరివుడు ఉన్నది, జిందాలు అక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మొత్తం అక్కడ మన బొబ్బిలి ఏరియాలోని అక్కడ ఈ గ్రోత్ సెంటర్ ఉన్నది, ఇదే ఫ్యాక్టరీ అక్కడ పెట్టుకోవచ్చు కదా సార్. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 29,000 ఎకరాలు ఉందండి. అందులో కొంత షేర్ మొత్తం 1,200 ఎకరాలు అందులో ఇవ్వచ్చు కదా షేర్. ఆందోళన ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు దృష్టికి ఏంటని మాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ముందుకు వెళ్ళినంటే కలెక్టర్ గారు నాకు ఏదో తెలియదు అన్నప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏమండి మీ అందరూ విల్లింగ్ అయితేనే మా దగ్గరకు వచ్చారని చెప్పారు సార్. మేము అదే మాట మా విల్లింగ్ అంటే మేము ఎవరు ఇవ్వలేదని అంటే అదేంటి మీ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా ఇచ్చేశారు, మీరు అందరూ విల్లింగ్ అయ్యారట విల్లో ఇచ్చారట అని అంటే అదే మాట అంటే మేమైతే ఎటువంటి విల్లింగ్ అవ్వలేదు అన్నారు. అదే రోజు ఎమ్మెల్యే గారిని కలిసాం సార్. అవి స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా వెళ్ళాం సార్. వాళ్ళిద్దరూ అడిగినప్పుడు రాష్ట్ర ఇండస్ట్రియల్ కమిషనర్ అయిన యువరాజు గారిని ఆయన అడిగితే అదేంటి మీ రైతులందరూ కూడా విల్లింగ్ అయ్యారని మీ అందరూ తీర్మానం చేసి ఇచ్చారనేసి మాది చెప్పారండి అంటే అప్పుడు సత్యబాబు గారు ఏంటన్నారంటే సార్ రైతులందరికీ ఎటువంటి తెలియదు అంటే స్థానిక ప్రెసిడెంట్గా తెలియదాడు, రైతు వరకు ఎందుకు ప్రెసిడెంట్గా తెలియనాడు అని అంటే అప్పుడు డెఫినెట్గా అయితే రీసర్వే పెట్టి రైతులందరికీ తెలియజేసిన తర్వాత అప్పుడు ఆధార్గా పాజిబిలిటీ ఉంటేనే మేము వెళ్తాం సార్ అని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ అదే యువరాజు గారు నిన్న గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సార్. అంటే ఇది ఎంత అమానుషం అండి. అంటే సేకరణ ఒప్పందంలో చేసుకున్నాడు తప్ప ఏ పబ్లిక్ ఇది ఇండస్ట్రియల్ అనేది లోపల భూమిలోని అండర్ గ్రౌండ్లో పెడతారు సార్. అంటే మీరు ఎన్ని చేసినా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ఏం చేయదలుచుకున్నారు? మేమైతే మా ప్రాణ త్యాగానికైనా రెడీ సార్. ఎట్టి పరిస్థితుల్లోనే అదే వాళ్ళు ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తే ఈ 5 ఊర్ల గ్రామ ప్రజలు అక్కడ ఏంటంటే అక్కడ సావుల మీద ఈ 5 ఊర్ల జనాల దగ్గర 15,000 మంది జనాల మీద వాళ్ళ సమాధుల మీద స్టీల్ ప్లాంట్ కడితేనే మేము ఒప్పుకుంటాం తప్ప మేము బతుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు స్టీల్ ప్లాంట్ అనేది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయంగా మేము అమలు చేయడం లేదు. మేము అన్ని పార్టీలని మేము ముందు రిక్వెస్ట్గా వెళ్తున్నాము. మా రిక్వెస్ట్ వాళ్ళు ఆలకించపోయినప్పుడు
మా రెండో ఒక రూపం కూడా చూడాల్సి ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఈ గొర్రెల మండలం అంటే చేతగాని వాళ్ళు కాదు, ఒక చైతన్యవంతులని కాబట్టి దీని మీద మేము అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తాం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు తెలియకంట ఇంకోటి మీకు తమకు చెప్పవలసి మర్చిపోయింది ఏంటంటే, రీసెంట్గా ఈ విలేజ్లన్నీ రీసర్వే అయ్యాయి సార్. రీసర్వే అయినప్పుడు ప్రతి రైతు అటెండ్ అయ్యాడో లేదనేసి ఆధార్ కార్డు తీసుకొని దాని మీద మేము అటెండ్ అయ్యామనేసి ఒప్పుకున్నామనేసి సంతకం పెట్టి తీసుకున్నాం సార్. ఇవన్నీ కూడా యువరాజు గారికి ఇండస్ట్రియల్ కమిషనర్కి పంపించారట. ఎంత అవమానం సార్. భూ సర్వే సర్వేకి మేము ఇక్కడ ఒప్పుకున్నామంటే దాని సర్వేకి ఒప్పుకున్నామని పంపించారు. దానికి అర్థమేట ఉందండి. కాబట్టి దీనికి వరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని మా రైతులందరికీ తక్షణం న్యాయం చేయి. మాకైతే ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు సార్. ఎందుకంటే నేటికి స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడి ఈ ఏరియాలో రోజుకేట 15 లక్షల లీటర్లు అండర్ గ్రౌండ్లో డ్రిల్ చేసి వాటర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది సార్ గవర్నమెంట్. ఆ జీవో కూడా తమకు నేను పెడతాను. ఎందుకంటే రోజుకి 15 లక్షలు అంటే విజయనగరం తాగునీరు అంత వాటర్ సార్ అది. రోజుకి ఒక రోజుకి 20 లక్షలు 15 లక్షల నీళ్ళు విజయనగరం తాగడానికి వచ్చిన నీరు సార్ అది. అది ప్లాంట్కి ఇస్తారట. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే ఇక్కడ ఏరియాలో తాగడానికి నీళ్ళు ఎవరికి వద్దు, ఎవరికి కూడా ఉండడానికి పంటలు పండడానికి నీళ్ళు వద్దు, కానీ కంపెనీకి నీళ్ళు కావాలి. ఎంత ఘోరం సార్ ఇది. కాబట్టి ఇక్కడ ఒక్క చుక్క నీరు ఇచ్చేది లేదు. ఇంకోటి కూడా తమ దృష్టి చేస్తున్నామంటే 15 లక్షల లీటర్ కానీ ఇక్కడ మనం డ్రిల్ చేసి లాగితే పవతల మన గంధం కొండ పేలిపోద్ది సార్. గంధం కొండకి ఏంటంటే కూలింగ్ కావాలి. రామతీర్థాల గంధం కొండ సార్, అది పేలిన వల్ల ఈ చుట్టూ 70 కిలోమీటర్ సరౌండింగ్లో ఏది మిగలదు సార్. ఎందుకంటే హిస్టారికల్ పురాతనంగా ఉండి శ్రీరాముడి సీత పురిటి మంచం, ఆంజనేయ ఇది మొత్తం బుర్ర, ఇలాంటివి చాలా హిస్టారికల్ పురాతనమైనవి ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోతాయి. కాబట్టి మా అంత దయించి మన రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ముగ్గురు కూడా మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలుగా సేకరించి మాకు ఇక్కడ ఎటువంటి స్టీల్ ప్లాంట్ వద్దు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఇక్కడ 50,000-60,000 ఎకరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందట 50-60 లక్షల ఎకరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళట 10 లక్షలు ఇస్తారట సార్. ఏంటి సార్ ఇది? అంటే మార్కెట్ వాల్యూ అంత తక్కువ. ఏంటంటే ఒక్క విషయం సార్, రైతు అనేది ఇప్పుడు కొంతమంది అనారోగ్యంతో పోయి కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి సార్ దీని నుంచి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా అంత ఉన్నదాన్ని ఇక్కడ ఎవరు కొనడానికి కూడా లేవు. అందరూ కూడా చిన్న ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చేసుకుని రీసెంట్గా మీరు కావాలంటే సర్వే చేయండి సార్, ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. ఎంతోమంది అనారోగ్యం పోయి చనిపోతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది మనోవంతో చనిపోతున్నారు, కొంతమంది వచ్చిన జబ్బును బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు. దారుణం అండి. మీరు చెప్పేది ఏంటంటే గుండె తరికిపోతుంది సార్. చెప్పారు చూడండి, ఆయన చెప్పిన విధంగా ఇంత దారుణం జరుగుతుంటే, ఎవరో తెలియని జరుగుతుంటే మరి ఏం చేయాలంటారు?